శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వారంటూ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి తెరతీశాయి. దీంతో ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఇప్పటికే కౌంటర్ ఇచ్చింది. ఈ విషయమై దేవుడి దగ్గర ప్రమాణానికి సిద్ధమని వైవి సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇక పలువురు వైసీపీ నేతలు సైతం దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ట్విట్టర్లో వేదికగా ఆమె పలు ప్రశ్నలు సంధించారు. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలో నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. నూట 140 కోట్ల మంది హిందువులందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కానీ చంద్రబాబు నాయుడు గారు తానే అందులో ప్రథముణ్ణి అన్నంత గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద దాడి చేయటానికి స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని నిన్న వాడినారు. ఎంత అనైతికము, ఎంత దుర్మార్గము, ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు. మీరు ఎన్ని ఆరోపణలు వేయొచ్చు కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలా అని అనుకుంటే ఇది సాధ్యమా? మొట్టమొదట ఒక్కటే అని నేను చంద్రబాబు గారికి నా సమాధానంగా చెప్తున్న మొదట, మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ చేసినటువంటి వాళ్లను సర్వనాశనం చేస్తాడు. ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణ అబద్ధం కాబట్టి, ఎందువల్లంటే మీరు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణ చేశారు కాబట్టి, ఈ ఆరోపణ చేసినటువంటి మిమ్మల్ని కూడా, స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా చంద్రబాబు గారు తగిన రీతిలో స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు స్వామి భక్తుడని చెప్పుకొని ఈ రకంగా మాట్లాడడం అన్నది ఎంత దారుణమండి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి పోటు వ్యవహారాలలో సాక్షాత్తు అక్కడ శ్రీ వైష్ణవులైనటువంటి సద్బ్రాహ్మణుల అమృత హస్తాలతోనే ఆ స్వామి లడ్డు తయారీ కొన్ని వందల సంవత్సరాలుగా, ఆ రకంగా చెప్పాలంటే అన్నప్రసాదాలు అయితే కొన్ని వేల సంవత్సరాలుగా తయారు కాబడుతున్నాయి.